ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కంటిన్యూ అవుతోంది. వరుసగా మూడో రోజు బిజీగా ఉన్నారు రేవంత్. నిన్న మొన్న కేంద్ర మంత్రులు, ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు సీఎం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో చర్చించారు. ఇక ఇవాళ కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి గడ్కరీతో భేటీ కానున్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి, రాష్ట్ర పరిధిలోని రోడ్ల డెవలప్మెంట్ పై గడ్కరీతో చర్చించనున్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి, పలువురు ఎంపీలు ఈ మీటింగ్ లో పాల్గొనున్నారు. మరోవైపు ఢిల్లీలోనే ఉన్నారు మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, సీతక్క. ఇక ఉదయం హస్తినా చేరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్ పెద్దలతో ముఖ్య నేతలు చర్చిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సాయంత్రం మరోసారి రాహుల్ గాంధీతో పాటు ఖర్గే, ఇతర ముఖ్య లీడర్లు, సీఎం, మంత్రులు కలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కంటిన్యూ అవుతోంది. వరుసగా మూడో రోజు బిజీగా ఉన్నారు రేవంత్. నిన్న మొన్న కేంద్ర మంత్రులు, ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు సీఎం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో చర్చించారు. ఇక ఇవాళ కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి, రాష్ట్ర పరిధిలోని రోడ్ల డెవలప్మెంట్ పై గడ్కరీతో చర్చించనున్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి, పలువురు ఎంపీలు ఈ మీటింగ్ లో పాల్గొనున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించింది హైకమాండ్. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి జీవన్ రెడ్డికి ఫోన్ చేసి హస్తినా రావాలని చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరికతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 2-3 రోజులుగా ఆయన్ను మంత్రులు, ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు జీవన్ రెడ్డి. ఇదే టైంలో హస్తినా నుంచి పిలుపు రావడంతో ఆయన ఫ్లైట్ ఎక్కారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, శ్రవంతి, సీఎం థర్డ్ డే కూడా బిజీగా ఉన్నారు. ఈరోజు మరికాసేపట్లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కీలకమైనటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించి పలు హైవేలతో పాటు కీలకంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి సమీక్షతో పాటు ఒక 6 లైన్లతో కూడినటువంటి జాతీయ రహదారి హైదరాబాద్ టు విజయవాడకు సంబంధించినటువంటి అంశం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. వాటితో పాటు రహదారులకు సంబంధించి అప్గ్రేడేషన్, రాష్ట్ర స్టేట్ హైవేస్ ను నేషనల్ హైవేస్ గా కన్వర్షన్ చేయడానికి సంబంధించినటువంటి అంశాలను నితిన్ గడ్కరీతో చర్చించబోతున్నారు. ఇక వీటితో పాటు పార్టీకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డికి సంబంధించి ఇష్యూ నడుస్తుంది ప్రస్తుతం. జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన అల్కబూనారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో 2-3 రోజుల నుంచి రాష్ట్ర మంత్రులు, అలాగే కీలకమైనటువంటి నేతలు ఆయన కలిసి బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇక అధిష్టాన పెద్దలను కల్పించేందుకు ఈరోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఆయన ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాత అధిష్టాన పెద్దలతోటి ఆయన కల్పించి ఆయన బుజ్జగించేటువంటి ప్రయత్నాలు కూడా వైపు ఏఐసీసీ అగ్రనాయకత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. దానిలో భాగంగానే ఆయన ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. వీటితో పాటు అగ్రనేతలను కలిసి, ముఖ్యంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసి రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, పీసీసీ పోస్టుకు సంబంధించినటువంటి భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపటితోటి పదవీకాలం అనేది కూడా ముగుస్తుంది కాబట్టి పీసీసీ అధ్యక్షుడు నియామకం పైన చర్చతో పాటు కేబినెట్ ఎక్స్పాన్షన్ కు సంబంధించి చాలా మంది విస్తరణలో వారికి బెర్తెస్ ఉంటాయి అనేటువంటి దిశగా వారు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. 6 పోస్టులను కూడా భర్తీ చేయాలి. వాటికి సంబంధించినటువంటి కసరత్తు ఓవైపు చేస్తా ఉన్నారు. ఇప్పటికే అగ్రనాయకుల్ని కలిసి కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. దాంతోపాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీ పైన కూడా అగ్రనాయకత్వంతో చర్చించబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఇప్పటికే కీలకమైనటువంటి మంత్రులు, ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వారు వివిధ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నిధుల విడుదలకు సంబంధించి ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో వాటిని రాష్ట్రానికి త్వరితగతిన విడుదల చేస్తే ఖచ్చితంగా అది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేటువంటి దిశగా వారి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. వారి శాఖలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు. 3 రోజుల నుంచి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఢిల్లీలో ఉన్నారు. వివిధ కేంద్ర మంత్రులను కూడా వారు కలిశారు. ఇక ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వచ్చారు. ఈ ఇద్దరు కూడా సీఎంతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఒక 2 అపాయింట్మెంట్స్ అడిగినట్టుగా తెలుస్తా ఉంది. ఒకటి అమిత్ షాతో పాటు ప్రధాని కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన గతంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, విభజన హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ లెటర్ అయితే ఇచ్చారు. వాటికి సంబంధించి ఫాలో అప్స్ మీటింగ్స్ కూడా నిర్వహించాలి అనేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత వారిని కూడా కలిసి రేపు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులను కూడా సార్ట్అవుట్ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకవైపు ఏఐసిసి అగ్రనాయకత్వం అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డిని ఢిల్లీకి రమ్మన్నారు. మరి కాసేపట్లోనే ఆయన ఢిల్లీ చేరుకున్న తర్వాత దీపాదాస్ మున్షి తోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఆయనకు ఉన్నటువంటి ఇష్యూస్ ముఖ్యంగా ఆయనకు చెప్పకుండా పార్టీకి సంబంధించి చేరికలకు సంబంధించి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఆ అసంతృప్తి పోగొట్టే దిశగా ఆయన పెద్దల్ని కల్పించి ఆయన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు కూడా ఓవైపు సాగుతున్నాయి. ఇక పార్టీ పరంగా అలాగే ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో పరిశీలన చేస్తున్నారు. మరోవైపు పార్టీ బలోపేతానికి సంబంధించి అగ్రనాయకత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. పిసిసి అధ్యక్షునికి సంబంధించి ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.